ఆయన అన్ని వెనకట అంటే నా కెరీర్ స్టార్టింగ్ లో సావిత్రి గారు, ఎస్విఆర్ గారు, హర్నాథ్ గారు వీళ్ళు ఎట్లా దెబ్బతిన్నారు ఇండస్ట్రీకి వచ్చి, అంటే సరిగ్గా ప్లానింగ్ లేకుంటే అని నాకు రోజుకి ఒక్కసారైనా ఉదాహరణలు చెప్పేవాడు. ఓ అందుకని ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని అంటే మీకు సినిమా ఇండస్ట్రీకి కావాల్సిన పాఠాలన్నీ మీకు ఇంటి దగ్గరే దొరికాయి. ముందే దొరికాయి నాకు, దొరికాయి. ఎందుకంటే నార్మల్ గా సినిమా ఇండస్ట్రీలోకి వస్తే కానీ తెలియదు. అవును అవును, అవి ఇంటి దగ్గరే మీకు. అవును, నాన్నగారు సినిమా రంగంలో ఉండేవాళ్ళు కాబట్టి రకరకాలుగా చెప్పేవాళ్ళు. అవును అవునండి. ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు మీరు సాంగ్ రైటర్ గా ఒక మధ్యలో ఒక 7 ఏళ్ళు తీసేస్తే మళ్ళీ 2012 నుంచి అని చెప్పారు. అంతే అంతే 2012 అంతే 11 అనుకోండి. మహాత్మ నీలపురి గాజులవో నీలవేణి నిలుచుంటే కృష్ణవేణి లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేని బాలామణి. ఆ పాట మనకంటూ ఒక దారి వేసింది, నాకు విజిటింగ్ కార్డుగా అయింది. కృష్ణవంశీ గారి మహాత్మ సినిమా. ఆ తర్వాత మళ్ళీ మారుతి గారి ఈ రోజుల్లో ట్రింగ్ ఈ రోజుల్లో అని మొన్న 12 సంవత్సరాల తర్వాత రిలీజ్ చేస్తే కూడా ఆ పాట ఫ్రెష్ గా బతికి ఉంది. అప్పట్లో రాశాను, పొద్దున్నే పరిచయం, మధ్యాహ్నం మేటని, సాయంత్రం సయ్యాట, రాత్రికి బయట ఆట. యూత్ గురించి చెప్పాను, అది ఇంకా స్టిల్ అలాగే ఉంది అట్లాగే ఇప్పుడు. అవును, అది ఎప్పటికైనా ఉంటుంది. మీ లిరిక్ సార్వజనీన కాలాలన్నిటికీ సరిపోతుంది, ఏ లాంగ్వేజ్ కైనా కూడా. ఆ తర్వాత మళ్ళీ మారుతి గారి సినిమాలు వరుసగా నాకు బస్ స్టాప్, ప్రేమ కథా చిత్రం, రొమాన్స్, గ్రీన్ సిగ్నల్, ప్రేమ, లవర్స్, అట్లా వరుసగా ఆయన సినిమాలు. ఆ తర్వాత సైడ్ నుంచి సాయి కార్తిక్ గారు బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు నన్ను, మ్యూజిక్ డైరెక్టర్. సాయి కార్తిక్ గారి ద్వారా రామ్ గోపాల్ వర్మ గారు, ఆ తర్వాత అనిల్ రావిపూడి గారు, ఇట్లా వరుసగా ఒక ఏర్పడతా వచ్చింది. నార్మల్ గా మీరు మ్యూజిక్ కూడా చేశారు కదా, అది జానపదమే. అంటే సినిమాల్లో 1-2 సినిమాలు చేశాను మ్యూజిక్. అది మా మిత్రుల కోసం. నా కజిన్ నెల్లూరులో ప్రవీణ్ చంద్ర అని ఒక డైరెక్టర్ ఉండేవాడు. ఆయన సినిమాలు చేసినప్పుడు అప్పుడు డబ్బులు ఉండేవి కాదు, తక్కువ బడ్జెట్ లో పాటలు నేనే రాయడం, నేనే మ్యూజిక్ చేయడం, ఏదో అనుకుని ఒక కీబోర్డ్ ప్లేయర్లు పెట్టుకొని సపోర్ట్ తోని చేసేయడం. అట్లా ఒక 2 సినిమాలు చేసిన, ది బెల్స్ అని, జాబిల్లి కోసం ఆకాశమల్లి అని, శ్రీహరి గారి లాస్ట్ చిత్రాల్లో ఒకటైన సినిమా, దానికి చేశాను. ఇంకా తర్వాత ఆదరించే బోళ్ళంత మంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నప్పుడు మనం ఎందుకు కలగ చేసుకోవడం అని ఇంకా జోలికి పోలేదు. అంటే మీకు ఎవరు అవకాశం కూడా ఇవ్వలేదా సరదాగా చేయమని? లేదు, అంటే అడుగుతారు, ఇప్పటికీ 1-2 అడుగుతారు. అవునా? మన సినిమాకి అంటే చిన్న బడ్జెట్ లో చేసి అంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చేయడమే తప్ప, మిగతా ఇప్పుడు వీళ్ళందరూ ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు కదా, హ్యాపీగా ఉన్నారు. మనం ఇందులో ఎక్కువ ఎక్స్పర్ట్ నేను రచన సైడ్, ఇంకా దానికి అలాగే చేసుకుని 2 పడవలు మెయిన్ ఆక్యుపేషన్ మీకు రైటింగ్ అండి, అది అంతే. ఇంకా 2 పడవల మీద ఎందుకని అసలు దాని జోలికి పోలేదు. కరెక్ట్ కరెక్ట్ 100 మంచి డెసిషన్ మీరు, అంతే, మంచి డెసిషన్. అలా 2 కాళ్ళు 2 పడవల ప్రయాణాలు చాలా మంది దెబ్బతిన్నారు. కొంత ఇన్సెక్యూరిటీ ఉండొచ్చు, లేదా వీడు ఆ సైడ్ బిజీగా ఉన్నాడు ఎందుకులే అని రైటర్ గా పిలువని మ్యూజిక్ డైరెక్టర్లు ఉండొచ్చు, లేదా ఇప్పుడు వీడు మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి వీడిని పిలిచి మనం రాయిస్తే వీడేదో మనకు హెల్ప్ చేశాడు మన పేరు పోద్ది అన్న మ్యూజిక్ డైరెక్టర్లు ఉండొచ్చు, అట్లా కూడా ఉండొచ్చు, చెప్పలేం కదా. అప్పుడు లేని దానికి ఎందుకు మనం లేని మనకి మనమే సృష్టించుకోవడం, అందుకని ఇంకా అసలు అదే